దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో చెప్పరా. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోడు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్పచెప్పితే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదరా, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనమే వాడికి ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాపం నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడుతున్నానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే, వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగలు వాళ్ళకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. పంతులు, ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా, మా అమ్మాయికి అర్జెంటుగా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేశావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా? సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? నాకు ఇష్టం లేదు. నగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే. ఏం చేస్తాం, ఇంట్లో ఒక్క నగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న. ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు? అయ్యా నమస్కారం. అయ్యా పొట్టు నాగరాజు, పెళ్లి కూతురు, బ్రైడ్ ఫాదర్. వీళ్ళకి తెలుగు బాగా వచ్చు. అయ్యో తెలుగు వచ్చా మీకు? అవునండి, తెలుగు మాకు బాగా వచ్చు. ఐఎమ్ శిల్ప కాకర్ల అండ్ మై హస్బెండ్ రమేష్ కాకర్ల. ఏయ్, లోపల తీసుకెళ్ళరా. పదండి అమ్మ. అమ్మ పదండి. ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని? ఏమయ్యా ప్రసాద్, ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి? ఇవన్నీ నగలు కాదు సార్, పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు. ప్రసాద్ నువ్వు సూపర్ అయ్యా. మీరు తర్వాత వీలవచ్చు కానీ ముందు లోపలికి రా, వెళ్ళాలి. రా, 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 రా. సరే, ఏమే? కూర్చోవే. ఏమే? ఆ? భవానీ ప్రసాద్ అని నమస్కారం. ఇతనే మనకు నగలిచ్చేది. చాలా మంచి కుర్రాడు. తొందరగా మైదార్ సంతని ఎవరికైనా తెలిస్తే పరువు పోద్ది. ఏమే, ముందు పరు ముఖ్యమే, పరువు తర్వాత ఆ. పరిగాని ముందు పరిగాని. అక్కయ్య గారు అలా కాదు, నేను చేస్తానంటే ఇవ్వండి. మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు, మొత్తం నేను చూసుకుంటాను కదా. మీకు కూడా నగలున్నాయి, వేసుకోండి. నాగరాజు గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు. తీసుకోండి. ఎవరి అబ్బాయి? బంగారం కుర్రోడమ్మా. బంగారం కుర్రాడా? అదే బంగారు లాంటి కుర్రోడని. అవునండి, మనకి బాగా కావాల్సిన అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి. రమేష్, ఐ టోల్డ్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా. ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు. దాట్స్ వై ఐ లైక్ గోదావరి పీపుల్. ముందు తీసుకోండి. ఆర్టోస్ అని గోదావరి స్పెషల్, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్ మా? అది ఇండియన్ కుర్కరే. ఓ, ఇండియన్ కుర్కురే. ఒరే బుడ్డ నాయరా, నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు. అది టిష్యూ పేపర్ కాదు, పూతరేకని గోదావరి స్పెషల్. ఈ పూతరేగడ్డే బాబు ఇంత సప్పగా ఉంది, ఎక్కడి నుంచి తెచ్చా? పంతులు గారు, అది పూతరేక కాదు, టిష్యూ పేపర్. చూసావా రమేష్, గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ. దాట్స్ వై ఐ లైక్ గోదావరి. ఏమండి, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కనక మహాలక్ష్మి. She looks very traditional, na? మా కనకం ఇంటికి రావటం అంటే మా గోదావరిని అమెరికా తీసుకెళ్తున్నట్టే.
అవునండి, అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం. అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి. God bless you. రమేష్, ఐ టోల్డ్ యు అబౌట్ గోదావరి పీపుల్ నా వాళ్ళకి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. అరే తీసుకుని ఆశీర్వాదాలు చాలు, లెగవరా ఎదవా. ఊరుకోండి బాబు, అనసూయ కనబట్లేదండి. బయటికి ఎలా వచ్చిందిరా? అనసూయ ఎవరండి? మీ రెండో అమ్మాయా? కాదండి బాబు, తాసిపోండి. స్నేక్ ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థం కానీ లేదండి బాబు, కింగ్ కోబ్రా అండి. బాబు లెగండి. బాబు చూడండి బాబు ఎక్కడ. అమ్మో పావంట్రా. ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా? అసలు ఇదేం కల్చర్ అండి? దిస్ ఇస్ అవర్ గోదావరి వడ్డీ కల్చర్ అండి. ఇదేంటండి, ఎవరైనా పావును తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారేటండి నాగరాజు గారే? మా బాగా చెప్పారు పంతులు గారు, నేను ఎంత చెప్పినా ఇంటేగా. చూడండి ఇప్పుడు ఏమైందో. బాగమే. అరే ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా. సత్యగారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి, ఆడు ఆల్రెడీ బయలుదేరిపోయండి. బయలుదేరడా? అమ్మయ్యా. నీ అమ్మ విలేజ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఏమైందో. వీళ్ళు గోదావరి కల్చర్. ఏయ్, ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదావరి కల్చర్ని తిడతావా? ఏ, మీ అమెరికాలో కుక్కల్ని, పిల్లల్ని, పావుల్ని, ముసల్ని పెంచుకోరా? మమ్మల్ని అంటావే? అనసూయ, అమ్మ అనసూయ ఎలా తప్పించుందనే? అరే డీటెయిల్స్ అవసరం లేదురా, ముందు పవన్ పట్టుకుని చావరా. నీ నా మీద అర్థటి అది పట్టుకోవడానికి కుక్క పిల్ల పిల్లి పిల్లనుకుంటారటి. కింగ్ కోబ్రా కాటేసింది అనుకో, కాటికే. తొందరగా పట్టుకోరా. హలో ప్రసాద్, కీర్తి తన మొగుడు బ్యాంక్ వచ్చారా? అలాగలే మనం అక్కడ పట్టుకెళ్ళు. అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు. ఏం చెప్పమంటారా? ఒక అరగంట మేనేజ్ చేయి, ఈ లోపల నేను వచ్చేస్తాను. ఒక్క 10 నిమిషాలండి, వచ్చేస్తున్నాను. అదిగో ఓ 10 నిమిషాలు వచ్చేస్తున్నాడంట. ఒరే ఏదో ఒకటి చేసి పావును తొందరగా పట్టుకోరా, ఇటు భయంతో వెనకాల తడి పెట్టండి. అప్పచ్చి 50,000 వద్దండి దాన్ని పట్టుకోవాలంటే. 50,000? పావును పెట్టుకుంటే 30,000, పామును పట్టుకుంటే 50,000. నీకు ధర్మంగా ఉందిరా? అబ్బబ్బా, ఆ గొడవలు లేవు తర్వాత. ముందు మీరు పాముని పట్టుకుని చావండి, మేము బయటకు వెళ్ళి చేస్తాం. ఆగమ్మా, 50,000 అడుగుతున్నాడు. ఎరా నీకు న్యాయంగా ఉందా? బేరం ఏం లేదా? జస్ట్ త్రో మనీ ఆన్ హిమ్. 50,000 50,000 ఇచ్చేస్తావా? ఎండ పెడతానండి. ఊరికి 50,000 పుట్టించావు కదరా. ఎక్కడమ్మా బగరం గుడ్డోడికి వచ్చిందా? తొందరగా పట్టుకోరా. కొంచెంలో పర్లా పిల్లలు తప్పించుకున్నారండి బాబు. Oh my God. బండి తిరిగిపో తొందరగా. తీసుకెళ్ళరా. పోండి, పోండి. అమ్మా, పాము వెళ్ళిపోయింది. ఇక మనం గోదావరి కల్చర్ లో మాట్లాడుకుందామా? Just shut up. మీరొద్దు, మీ గోదావరి కల్చర్ వద్దు. అసలు ఆ మాటకొస్తే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి కూడా నేను వెళ్ళను. మీరేంటి నించున్నారు? లెట్స్ గో. అరే అది ఏంటండి నాగరాజు గారు, బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు. ఛీ, ఈ పావు గోలంతా ఏంటండి? పావు వస్తే నన్ను చేయమంటావే? ఏమయ్యా, పావులు చెప్పొస్తాయా ప్రసాదు? రేయ్ అయ్యారు పొట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చిందిరా ఎదవా? నన్ను కొడతారండి బాబు. ఈ పెళ్లి చూపులు చెడగొడతారు నాకెలా పండి. ఉంటే గిట్ట కనుక మీ మేనేజర్ గారికి లాభం. అమెరికా సంబంధం పారిపోతుందేంటి? ఏరా, పావు నువ్వు బయటకు వదిలేసేసి సంబంధం పారిపోయిందని ఆమె జోకులేస్తావురా? బాబాయ్ నిన్ను చూడు. మరి నా మొవ్వ నా జువ్వగడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది. ఆ పావును వదిలేంది నేనే. ఏంటి? ఆ పామును వదిలేసింది నువ్వా? నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడతానికి. పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు. హలో, ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే. ఇదంతా నా కూతురు కోసమే కదా అని తృప్తి పడ్డానే. మీ నాన్న రూపాయి కూడబెట్టింది మేం బాగుపడాలని కాదే, నువ్వు బాగుండాలని. అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా? నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే, కానీ ప్రేమించడం తప్పు కాదుగా. నోర్మోయ్, ఇక నీకే సంబంధం వెతికేది లేదు. ఒకటే సంబంధం, నా మేనలుడే నీ కాబోయే మొగుడు. ఏమే, పెళ్ళయ్యేంత వరకు దీంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను. నాన్న